నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు ఒక అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చిన. ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి, రాష్ట్రాన్ని మొత్తం చేతిలో పట్టుకుని ఆఫీసర్లను గడగడలాడించాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఏర్పడే విధంగా చూడాలి, ప్రజా సంక్షేమాని కోసం కట్టుబడి పనిచేయాలి, ప్రజల యొక్క అభిష్టం మేరకు పనిచేయాలి, ప్రజల యొక్క ఆదరాభిమానాలు చురగొనాలి. అంతేగాని రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్వుల పాలు కాకూడదు. నవ్వుల పాలైండా జోకర్ కంటే హీనంగా చూడబడతాడు. సినిమాల్లో జోకర్ను 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తాం, కానీ రాజకీయాల్లో జోకర్గా అగిపిస్తే మాత్రం ఎంపీటీసో జెడ్పీటీసో సర్పంచో నవ్వుల పాలైతే పెద్ద ఒరిగేదేం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్వుల పాలవుతే రాష్ట్రంలో ఆ వీడియో వైరల్గా మారితే ఎంత దరిద్రం, ఎంత అబాస్పాలు, ఆ పార్టీకి నష్టమే, ఆ ప్రభుత్వానికి నష్టమే, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి స్థాయికి కూడా నష్టమే జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది, ఏ రాష్ట్రంలో జరిగింది, ఏ ముఖ్యమంత్రికి అవమానం జరిగింది? మరి అది ప్రజలు చేసిర్రా, తనకు తానే చేసుకున్నాడా? ఇది ప్రజలు చేసింది కాదు, తనకు తానే అవమానాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఎందుకు అట్లా అవమానాల పాలైండు, ఎందుకు అబాస్ పాలైండు, ఏం చేయబోయి ఏం చేసిండు? ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. ఒక్కసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్. మరి ఏం చేసిండు భజన్ లాల్? ఫోన్ స్టంట్ రాజస్థాన్ రాష్ట్రంలో వైరల్ గా మారింది. మరి ఏం ఫోన్ స్టంట్, ఫోన్లో ఏం స్టంట్ చేసిండు? జైపూర్ లోనే ఈ కామెడీ డ్రామా జరిగింది. తెలివితేటలు తెల్లబోయి నవ్వు ఆపుకోలేని పరిస్థితిలో కనిపిస్తుంది ఈ వీడియో. రాష్ట్రమంతా, రాజస్థాన్ రాష్ట్రమంతా ఈ జోక్తో కడుపుబ్బా నవ్వుకుంటున్నారు జనాలు. ఈ బీజేపీ నాయకత్వం మామూలు కాదు, సినిమాలో ఉండే కమీడియన్లను మించిపోతున్నారు. దానికే ఉదాహరణ మన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. कैसे हो आप ललित जी? एकदम बढ़िया हूँ भाई साहब। अच्छा, आपके यहाँ सेवा पखवाड़े के हमारे जो कैंप हैं वो कैसे चल रहे हैं? बहुत बढ़िया चल रहे हैं भाई साहब। हाँ, निर्माण स्वीकृति यहाँ पर हमने 6 दे दी है भाई साहब। निर्माण स्वीकृति 6 दे दिए हैं। हाँ, और 20 पट्टे जारी कर दिए भाई साहब। 20 पट्टे जारी हो गए। हाँ, और जीएसटी प्लान की भी व्यापारियों की 4 मीटिंग करवा दी। ఏంటి ఈ వీడియోలో ఏముంది? ఫోన్ మాట్లాడుతున్నాడు అనేటువంటి అనుమానమే కలుగుతుంది మీకు, కానీ ఒక్కసారి చాలా క్లియర్ కట్ గా మళ్ళొకసారి వినండి. और साफ सफाई की तो एकदम जैसे कैंप में बहुत अच्छी सफाई है, और जो अपने पास कोई इस प्रकार की कंप्लेन आती है उसकी तुरंत कार्रवाई कर रहे हैं। बहुत अच्छा। ఇప్పటికీ అర్థం కాకపోతే నేనే చెప్తా. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు, చెవి దగ్గర రిసీవర్ ని చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల మాట్లాడే వ్యక్తి మాట బయటికి వినిపిస్తుంది, అంటే లౌడ్ స్పీకర్ ఆన్ లో ఉంది, చెవి దగ్గర రిసీవర్ పెట్టుకున్నాడు. అంటే లౌడ్ స్పీకర్ ఆన్ లో ఉన్నప్పుడు రిసీవర్ చెవి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుంటే లౌడ్ స్పీకర్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇగో దీంతో వైరల్ అయిపోయిండు మన రాజస్థాన్ సీఎం. దిమాగ్ ఖరాబ్ అవుతుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. రాజస్థాన్ పీపుల్ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు, కమేడియన్ గా చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ ల్యాండ్ ఫోన్ లో ఈ తతంగాన్ని ఏదో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాడని మీడియా ముందు చూపించబోయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జోక్లో ఇరికిపోయిన సంఘటన ఆ రాష్ట్రం మొత్తం నవ్వుల పాలు చేసింది. వైరల్. రాజస్థాన్లో ఏ సోషల్ మీడియా చూసినా ఈ వీడియోనే వైరల్ అవుతుంది. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి అదే చేయాలి, కానీ నవ్వుల పాలు కాకూడదు. నవ్వుల పాలు అవుతే ఎప్పటికీ ఆ ముఖ్యమంత్రిని అదే కోణంలో ఆ జనాలు చూస్తారు. ఇంకా నయం మన తెలంగాణ రాష్ట్రంలోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో ఇది కాలేదు. అయితే మామూలు ట్రోలర్స్ లేరు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. और स्ट्रीट लाइट भी एकदम बढ़िया तरीके से काम कर रहे हैं। 20 नई लाइटें लगा दी है। नई लाइट लगा दी है। हाँ, बहुत अच्छा। और पर्यावरण की दृष्टि से एक पेड़ माँ के नाम कितने? 1000 पेड़ लगवा दिए हैं। एक पेड़ मेरे के नाम में पूरे 1000 पेड़ लगवा दिए हैं। अच्छा अच्छा, चलिए आपको बहुत बहुत शुभकामनाएं नवरात्रा की। तो सर, आज तो मेरे वैसे ही भाग्य कुल के जन्मदिन के दिन आपने फोन किया है। आज आपका जन्मदिन भी है? जी भाई साहब, आज अरे बहुत बहुत शुभकामनाएं आपको जन्मदिन की, बहुत बहुत शुभकामनाएं। धन्यवाद भाई साहब। बहुत बहुत। कल दशहरा का पर्व है, उसकी भी बहुत बहुत शुभकामनाएं आपको। जी भाई साहब।
जी भाई साहब। पार्टी में मंडल अध्यक्ष की भूमिका सबसे महत्वपूर्ण होती है। जी भाई साहब। आप मंडल अध्यक्ष हैं, बहुत अच्छा लग रहा है और आप इतने सक्रिय हैं, आपने सारी बातें बताई हैं। आप इसी तरह, मुझे विश्वास है, सक्रिय रह करके पार्टी का काम इसी तरह से करोगे और राज्य की योजना है उनको सेवा शिविर के माध्यम से नीचे तक पहुंचाओगे। जी भाई साहब, आपका आशीर्वाद है भाई साहब। चलिए साहब, बहुत बहुत शुभकामनाएं पुनः आपको।